ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే 106 స్థానాల్లో శాసనసభ్యులు టీఆర్ఎస్ శాసనసభ్యులు గెలిచేటటువంటి రిపోర్ట్స్ కూడా నిన్నే వచ్చినాయి. ఇంకా మా వంతు సహకారం కూడా కృషి చేసి మా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలే కాదు మొత్తం తెలంగాణలో కూడా తప్పకుండా మా వంతు సహకారం కృషి కూడా చేసి పార్టీ అభివృద్ధికి ఇటు ప్రభుత్వంలో కూడా తోడ్పాటుకు మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే అవకాశం ఇచ్చారో మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా జిల్లాకు సంబంధించినటువంటి మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులకు మా ఎంపీ గౌరవనీయురాలు ఎంపీ కవిత గారికి మా జిల్లా ఉమ్మడి శాసనసభ్యులకు శాసనమండలి సభ్యులకు ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులందరికీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కేసీఆర్. రాష్ట్ర హోంశాఖ మంత్రులు నాయన్ నరసన్న గారు నాతో ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గంగాధర్ గౌడ్ గారు, మైనపల్లి మైనంపల్లి హనుమంతరావు గారు ముగ్గురం ఈనాడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ధృవీకరణ పత్రం పొందడం జరిగింది. తెలంగాణ ఉద్యమ రథసారథి టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు 3.5 తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నేను అనుకుంటా నా వరకు నా యొక్క స్థితిగతులనండి పరిస్థితులను గమనించి ఈసారి శాసనసభ్యుల కోటా నుండి శాసన మండలి సభ్యునిగా నిర్ణయించడం, ఏకగ్రీవంగా ఎన్నిక జరగనందుకు మరి ముఖ్యమంత్రి గారికి ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకం ఏ విశ్వాసంతో నన్ను ఎన్నిక జరిపినరో నేను ఎలాంటి